దేవుడు మనపై కృప చూపి మనల్ని రక్షించాడు. యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు తన ప్రియ కుమారుని మనకు అనుగ్రహించాడు, ప్రేమించి కనికరించి. అప్పుడు మనం చెప్పవలసిన మాట ఏమిటంటే, ఇదిగో ప్రభువా, నీ దాసుడను నీ దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని మనం ఇప్పుడు చెప్పాలి. అప్పుడు మనము ఆ దేవుని కృప పొందిన వారము అవుతాము. దేవుని కృప ఎందుకు? దేవుడు నన్ను కనికరించి, దేవుడు నాకు కృప చూపి నాకు వివాహం చేశాడు. దేవుడు నాకు కృప చూపి ఒక కుమారుని ఇచ్చాడు, ఒక కుమార్తెని ఇచ్చాడు. దేవుడు నాకు కృప చూపి ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు. దేవుడు నాకు కృప చూపి ఒక నూతన గృహమునిచ్చాడు. దేవుడు నాకు కృప చూపి నాకు ఒక ఆస్తిని ఇచ్చాడు. దేవుడు నాకు కృప చూపి వాహనం, ఇట్లా అనేకమైన విషయాలు దేవుని కృప ద్వారా పొందుకుంటే మనం అనే భ్రమలో, అనే అబద్ధములో జీవిస్తున్నారు. దేవుని కృప ద్వారా ఇవి పొందుకునేవి కాదు. దేవుని కృప ద్వారా మనము యేసుక్రీస్తు ప్రభుని పొందుకుంటాం. ఆ కృపా సత్య సంపూర్ణుడు దేవుడు కనికరించి మనల్ని కృప చూపడం అంటే ఆ ప్రభువుని మనం పొందుకోవడమే, ఆ ప్రభుని మనం అంగీకరించడమే, ఆయన మాటను అంగీకరించడమే. అందుకనే సంఘమునకు దేవుని భక్తుల అపోస్తులు ఆది నుండి వారు ఉత్తరాలు రాసినప్పుడు కృప మీకు తోడయుండునుగాక అని చెప్పేవారు. ఆ కృప అంటే యేసుక్రీస్తు ప్రభువు, ఆయన మాట, ఆయన వాక్యం. తీతు పత్రిక 2వ అధ్యాయం 11, 12, 13, 14 వచనాల్లో చూసినప్పుడు ఆ కృప ప్రత్యక్షమైంది. ఆ కృపనే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన మనకు ప్రత్యక్షమై మనల్ని బోధించడానికి మనకు అనుగ్రహించబడ్డాడు. మరియ బోధించబడింది, ఆ బోధను స్వీకరించింది, దేవుని వాక్యమును అంగీకరించింది, విశ్వాసం ఉంచింది. అప్పుడు మరియ అన్నది, ఇదిగో నీ దాసురాలను. అలాగా మనం చేయాలండి. అది చాలా శ్రేష్టమైనది. ఇదిగో దేవుని ఎదుట, దేవుని పరిశీలనలో, దేవుని కన్నుల ముందు, దేవుని చూస్తూ మనం చెప్పే మాటనే ఇదిగో. సర్వ సృష్టికర్త, భీకరమైన గంభీరమైన ఆ మహోన్నతుని ఎదుట మనం నిలబడి ఆయనను చూస్తూ ఆయన కన్నుల ఎదుట చెప్పే విషయమే ఇదిగో ప్రభువా, ఇదిగో. అంతేగాని ఇదిగో ప్రభువా, ఇదిగో ప్రభువా, ఇదిగో ప్రభువా, ఇదిగో ప్రభువా, ఇదిగో ప్రభువా, దిక్కులు చూస్తూ అందరినీ చూస్తూ చెప్పే ఇదిగో కాదండి. ఈ ఇదిగో చాలా గొప్పది. బిహోల్డ్ ద లార్డ్. ఆ దేవుని ఎదుట అనేది చాలా గొప్పది. ఆ యేసుక్రీస్తు ఎదుట జక్కయ్య నిలువబడి చెప్పాడు, ఇదిగో ప్రభువా, నీకు ఇష్టమైన పని నేను చేస్తున్నాను, నీ మాట చొప్పున. అప్పుడు ప్రభు అన్నాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. అది మనం సంతోషంతో చేయాలి. ప్రభునందు ఆయన రక్షణలో మనం జీవించాలి. ఆ ప్రభువు మనకు రక్షకుడై ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు.